లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయం ఒక అమూల్యమైనటువంటి దేవుని మాటను మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకి పత్రికను రాస్తూ తన బిడ్డలతో ఆయన పలుకుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎవరయ్యా అంటే సమాధానకర్త అయిన దేవుడు. ఆయనకున్న నామములలో ఒక నామం ఏంటంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. యెషయా గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని యేసయ్య గురించి అమూల్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన సమాధానకర్తయగు దేవుడు. ఆ సమాధానకర్తయగు దేవుడు మనకేం చేస్తాడు అంటే సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడంట. సాతాను మన కాళ్ళ క్రింద చితకదొక్కబడిద్దని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. సాతాను మన కాళ్ళ క్రింద ఎలా చితకదొక్కబడతాడు? అయినా సాతాను మనకు ఎలా కనపడతాడు అంటే సైతాను క్రియలు జరుగుతూ ఉంటాయండి. చాలా కుటుంబాల్లో చాలామంది సాతాను చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంట్లో ఎప్పుడు గొడవలే జరుగుతాయి. సైతాన్ ఏం చేస్తాడంటే అసమాధానాన్ని కలగచేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు, దేవుని పిల్లల్ని ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు, లోకాశల్లోనికి ప్రజల్ని ఈడ్చుకెళ్తాడు, శరీరాశల్లోనికి ప్రజల్ని ఈడ్చుకెళ్తాడు, జీవపు డంభంలోనికి ప్రజల్ని ఈడ్చుకెళ్తాడు, లోకంలో ఉన్న పాపాలన్నిటిలోకి ప్రజల్ని ఈడ్చుకెళ్ళి భార్య భర్తల మధ్య గొడవ పెడతాడు, అత్తాకోడల మధ్య గొడవ పెడతాడు. కుటుంబాల్లో ఏమాత్రం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. తల్లి బిడ్డల మధ్యలో గొడవలు పెడతాడు. సమాధానం ఏమైపోతుంది అంటే కుటుంబాల్లో ఎగిరిపోతుంది. అలా కుటుంబాల్లో సమాధానం లేకుండా సాతాను శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సైతాన్ ఏం చేస్తాడు అంటే కుటుంబాల్లో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాడు. ఇంకా ఈ జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుండు, ఇక ఈ బ్రతుకెందుకు, ఏం సుఖం అనుభవిస్తున్నాంలే అని జీవితం మీద కూడా విరక్తిని కలగచేస్తాడు. సైతాన్ ఏం చేస్తాడంటే కుటుంబాలను పాడు చేస్తాడు. ఈ సైతాన్ని ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడంట. చెప్పండి, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఎవరివైనా సరే నా కుటుంబం మీద దాడి చేసే సైతాను చితకదొక్కబడాలి అని గనక ఆశ నీకుంటే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సైతాన్ని మీ కాళ్ళ క్రింద ఆయన శీఘ్రంగా చితకదొక్కించునుగాక. శీఘ్రంగా చితకదొక్కిస్తాడు అంటే త్వరగా చితకదొక్కిస్తాడు. ఒక మాట చెప్పనా, మీ కుటుంబాల మీద దాడి చేసే సైతాను వాడి శక్తులు శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితకదొక్కించబడునుగాక. అది ఏ ప్రభావం అయినా సరే దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడు. కాకపోతే ఒక కండిషన్ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు చేయాలి అంటే, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేయాలి అంటే ప్రతి అద్భుతం వెనక మనకు ఒక కండిషన్ ఉంటుందండి. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతేనే ఇంటర్మీడియట్కి ఎలాగ వెళ్తామో, ఇంటర్మీడియట్ పాస్ అవుతేనే డిగ్రీకి ఎలాగ వెళ్తామో,
డిగ్రీ పాస్ అయితేనే ఆ పై చదువులకు ఎలాగెళ్తామో మన జీవితంలో కూడా దేవుడు ఒక సమస్య నుండి విడుదల ఇవ్వాలన్నా, ఒక బలహీనత నుండి విడుదల ఇవ్వాలన్నా, ఒక అసమాధానం నుండి విడుదల ఇవ్వాలన్నా, సైతాను శక్తుల ప్రభావం నుండి విడుదల ఇవ్వాలన్నా ఒక కండిషన్ ఉంటుందండి. ఏంటి ఆ కండిషన్? చాలా కండిషన్స్ ఉంటాయి బైబిల్లో. అవి మనం పాటిస్తే తప్పకుండా దేవుని కార్యాలను మనం చూస్తాం. ఈ సమయాన్ని బట్టి ఒక్కటి మాత్రం మనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు గారు రాసినటువంటి పత్రిక ఒక్క మాట మనం చదువుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఒకే ఒకటండి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి లోబడి ఉండటం. ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడి ఉంటాడో ఆ వ్యక్తి అపవాదిని ఎదిరించగలుగుతాడండి. దేవునికి లోబడి ఉండటం అంటే దేవుని వాక్యానికి లోబడి ఉండటం అండి, దైవజనుడికి లోబడి ఉండటం అండి, దేవుని పిల్లలు చెప్పిన మాటలు మంచి మాటలు తీసుకోవటం అండి, వాక్యానుసారంగా బ్రతకటం, క్రమంగా మందిరంలో ఎదగటం, ఉపవాసాలు ఉండటం, ప్రార్థన చేయటం, దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో తన పిల్లలుగా ఎలా ఉండాలని మనకు బోధించాడో వాటన్నిటినీ పాటించటమే దేవునికి లోబడి ఉండటం. దేవునికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆటోమేటిక్గా మనం అపవాదిని ఎదిరించగలుగుతామండి. అపవాదిని మనం ఎదిరించలేకపోతున్నాము అంటే దేవునికి లోబడే స్వభావం మనలో లేదని అర్థం అండి. ఒకే ఒక మాట యాకోబు గారు చెప్పారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కుటుంబాల్లో సమస్యలు పోవాలన్నా, సమాధానం కలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల కలగాలన్నా, సైతాను బంధకాలతో పీడించబడుతున్న వాళ్ళు విడుదల కలగాలన్నా చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే దేవునికి లోబడి ఉండటం. దేవునికి లోబడిన వ్యక్తే అపవాదిని ఎదిరించగలుగుతాడు. అపవాదిని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర నుండి పారిపోతాడు. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. వాడిని ఎవరు తరమక్కర్లేదండి. మనం భక్తిగా బ్రతికితే, మనం దేవుడికి లోబడి ఉంటే మనల్ని చూసి వాడే భయపడి పారిపోతూ ఉంటాడు. చూడండి, చాలా స్థలాల్లో పరిశుద్ధులైన సేవకులు ఎదుట పడినప్పుడు కూడా పాపులు ఏం చేస్తారంటే మెదలకుండా తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళని ఎవరేం అనరు, మనం ఏం అనలేదే, ఏం అనక్కర్లేదండి, వాళ్ళ మొహం చల్లది అంతే. ఒక మనిషి ముందే మన మొహం చల్లనప్పుడు దేవుని ఎదుట మన మొహాలు ఎలా చెల్లుతాయి చెప్పండి? మనం దేవునికి లోబడితే అపవాది మన దగ్గర నుండి పారిపోతాడండి. దేవుని వాక్యానికి భయపడుతూ, దేవుని మాట వింటూ దేవునికి లోబడితే దైవ దీవెన ఖచ్చితంగా వస్తుందండి. అప్పుడు అపవాది మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కపడతాడు, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవుడు మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలయ్యా. మేమందరం కూడా మీకు లోబట్టడానికి సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కించండి. ఈనాడు చాలామంది సైతాను శక్తుల ప్రభావాలతో పీడించబడుతున్నారు. నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, కుటుంబ పరిస్థితుల్లోనైనా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. యేసు నామములో వారందరికీ విడుదల కలుగును గాక. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు ఈ ఉదయకాల సమయం వింటున్నారో వారందరి కుటుంబాల్లో సమాధానకర్తగా మీరుందురుగాక. మీరిచ్చే సమాధానం వారి కుటుంబాలను ఏలుబడి చేయునుగాక. అపవాది వాడి శక్తులు నిర్వీర్యమైపోవునుగాక. హోలీ స్పిరిట్ మీరు సహాయం చేయండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, వారి కుటుంబాలని దీవించండి. ఉదయకాల సమయం మా ప్రాంతాన్ని, మా ప్రాంత ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. మా ప్రాంతాల్లో ఉన్న మంచి వ్యాపారస్తులందరినీ కూడా దీవించండి. ఆరోగ్య క్షేమాలు అందరికీ మీరు దయచేయండి అయ్యా. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీరు కాపాడండి. ఉద్యోగాలకు, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలందరినీ మీరు దీవించండి.
అన్ని కుటుంబాలకి సమాధానము కలుగునుగాక, అందరికీ నెమ్మది కలుగునుగాక. ప్రతి కుటుంబంలో దాడి చేసే అపవాది వాడి శక్తులు నిర్వీర్యమైపోవునుగాక. ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చే సమాధానం ఏలుబడి చేయునుగాక. అట్టి కృపని మాటలు వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.